మా పెద్ద మామయ్య కూతురు. దాదాపుగా 75 సంవత్సరాలు ఉంటారు. జయలక్ష్మి పేరు. మీ చిన్నప్పటి విషయాలు ఏమన్నా చెప్తారా? మా చిన్నప్పటి విషయాలు మేము ఇట్లా ఆడుకున్నాము, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాము, గేమ్ ఆడుకున్నాము. మా చిన్నప్పటి విషయాలు. స్కూల్ కు వెళ్ళిండ్రా? స్కూల్ కు పోయినాము. పోయినా కానీ కొన్ని రోజులు అయినాక ఇక పోలేదు. అప్పుడు ఇట్లున్నదా అయ్యా ఇన్ని సౌకర్యాలు ఉంటే మేము చదువుకోపోతున్నా. అవునా? సౌకర్యాలు లేకనే ఇంట్లో పనులు చేసుడు, మా వాళ్ళు మా బయట పని పోతే ఇవన్నీ మేమే చూసుకుంటాం. తమ్ములను ఎత్తుకున్నాడు, వాళ్ళని ఆడించుడు. అప్పుడు మీకు కొత్తగా అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? కొత్తగా వచ్చిన విషయాలు ఇది ఒక్కటే. ఎడ్లు లేని బండి వచ్చిందని హుజరాబాద్కి వచ్చినాం. సైకిల్ దొక్కుతా అంటే చూసుకుంటా. ఎడ్లు లేని బండి అని అన్నారా దాన్ని? ఎడ్లు లేని బండి ఎట్టు నడుతుందో శుద్ధంపా అనే ఓల పట్టకోలు ఈ హుజరాబాద్కి వచ్చినాం. వచ్చి చూసిరా సైకిల్ ను? సైకిల్ మీద తానం చేసుడు, సైకిల్ మీద అన్నం తినడు, తిరుగుతా అంటే రాత్రి అనుకున్నాం. ఒక అతను అట్లా చూపెట్టిండా? ఒక అతను అట్లా చూపెడితే రాత్రి రాకుండా తెల్లారంగా 4 గంటలకు పోయినాం. అవునా? సినిమాలు ఏం చూసినప్పుడు ఏమన్నా చూసిందా సినిమాలు? వెంకటేశ్వర్లో మాత్రం ఒకటి వస్తే మా మేనత్త తీసుకొని వచ్చి సినిమా చూద్దామే మంచిగా ఉంటుంది, వెంకటేశ్వర్లో మాత్రమే చూద్దాము మంచిగా ఉంటుంది అని సర్ది కట్టుకొని మా భారత మా చెల్లెను నన్ను తీసుకొని మా అత్త వచ్చింది. చూసినాం ఆ ఉగాది సినిమా. ఇక మాకు ఆ మాటతో చూసిన సినిమా స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి మేమైనా వచ్చినాం పెళ్ళైనా. అప్పటికి ఇప్పటికి మరి అప్పుడు ఏం లేని బస్సులు ఆటోలు ఏం లేని కాలాన్ని చూసిండ్రు. ఈ ఫోన్లు టీవీలు ఏం లేని కాలాన్ని చూసిండ్రు. ఇప్పుడు ఇవన్నీ సౌకర్యాలు వచ్చినాయి, ఇవన్నీ చూస్తున్నారు. మరి ఇప్పుడు టీవీలో అప్పుడు సినిమాకు గంత కష్టపడి మీరు ఎంత దూరం నుండి వచ్చిండ్రు? అప్పుడు 8 కిలోమీటర్లు నడిచినాం. 8 కిలోమీటర్లు పోతే 10 కిలోమీటర్లు నడిచినాం. అవునా? నడిచిపోవుడే సంచి నడిచిపోవుడు. అంటే ఏ ఊరు మీది? మాది రేకుండా నడిచిపోవుడు. గ్యాస్ లేకుంది, దీపాలు ఎట్లా వెళ్తున్నాయి, ఇట్లా ఎందుకు అవుతాయి అని చూస్తానికి హుజరాబాద్కి వచ్చినాం. గ్యాస్ నూనె లేకుండా దీపాలు వెలిగినాయా? కరెంట్ అని తెలియదు మాకు. అవిటిని కూడా చూద్దామని వచ్చినాం. చూద్దామని వచ్చినాం. మా మేనత్త, నేను, మా చెల్లె కూడా వచ్చింది. అప్పుడు కూడా ముగ్గురం వచ్చినాం. ఎప్పుడు వచ్చినా ముగ్గురం వచ్చినాం. ఇవి రెండు మీకు వింతలు అన్నట్టు. ఎడ్లు లేని బండి సైకిల్, గ్యాస్ నూనె లేకుండా, నూనె లేకుండా దీపం వెలగడం. దీపం వెలుగుదండి.